అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ రీడింగ్లో లేవీయ కాండము 23వ అధ్యాయం నుండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలములయందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. 6 దినములు పనిచేయవలెను. వారము వారము 7వ దినము విశ్రాంతి దినము. అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసములయందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. ఇవి యెహోవా నియామక కాలములు. నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదని వారితో చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యెహోవాకు దహన బలిగా అర్పింపవలెను. దాని నైవేద్యము నూనెతో కలిసిన 2/10 వంతుల గోధుమ పిండి. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పణము 30 ద్రాక్షారసము. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి, పేలాలేమి, పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరు దినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. మీరు మీ నివాసములలో నుండి తూములో 2/10 వంతుల పిండిగల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన 7 ఏడాది మగ గొర్రెపిల్లలను, 1 కోడెదూడను, 2 పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పణములతోనూ దహన బలి అయి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును. అప్పుడు మీరు మేకలలో 1 పోతును పాప పరిహారార్థ బలిగా అర్పించి 2 ఏడాది గొర్రెపిల్లలను సమాధాన బలిగా అర్పింపవలెను. యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని ఆ 2 పొట్టేలను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతిష్ఠింపబడినవై యాజకుని వగును. ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెనని చాటింపవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. మీరు మీ పంట చేను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు. బేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకునుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున తన్ను తాను దుఃఖపరుచుకొనని ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఆ దినమున ఏ పనినైనను చేయు ప్రతివానిని వాని ప్రజలలో నుండకుండా నాశము చేసెదను. అందులో మీరు ఏ పనియూ చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ.
అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రత దినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. యెహోవా నియమించిన విశ్రాంతి దినములు గాకయు, మీరు దానములనిచ్చు దినములు గాకయు, మీ మ్రొక్కుబడి దినములు గాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణములనిచ్చు దినములు గాకయు, యెహోవాకు హోమద్రవ్యమునేమి, దహనబలి ద్రవ్యమునేమి, నైవేద్యమునేమి, బలినేమి, పానీయార్పణములనేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవి. ఏ అర్పణ దినమున ఆ అర్పణమును తీసుకొని రావలెను. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండు నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. 7వ నెలలో దానిని ఆచరింపవలెను. నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలలో నివసింపచేసితినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరూ పర్ణశాలలలో నివసింపవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. అట్లు మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలములను తెలియచెప్పెను. తరువాత లేవియ కాండము 24వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాని చక్కపరచవలెను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. నీవు గోధుమల పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు పిండి ఉండవలెను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. ఒక్కొక్క దొంతు మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలీయుల యొద్ద దాన్ని తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను. అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను. వారు పరిశుద్ధ స్థలములో దాన్ని తినవలెను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము. ఇశ్రాయేలీయురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడగు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చెను. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికిని ఒక ఇశ్రాయేలీయునికిని పాలెములో పోరు పడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వాని తీసుకొని వచ్చిరి. వాని తల్లి పేరు షెలోమీతు. ఆమె దాను గోత్రికుడైన దిబ్రీ కుమార్తె. యెహోవా ఏమి సెలవిచ్చునో తెలుసుకొను వరకు వానిని కావలిలో ఉంచిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, శపించిన వానిని పాలెము వెలుపలికి తీసుకొని రమ్ము. వాని శాపవచనమును వినిన వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తరువాత సర్వ సమాజము రాళ్లతో వాని చావగొట్టవలెను. మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, తన దేవుని శపించువాడు తన పాప శిక్షను భరింపవలెను. యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను. సర్వ సమాజము రాళ్లతో అట్టి వానిని చావగొట్టవలెను. పరదేశీయే గాని స్వదేశీయే గాని యెహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. ఎవడైనను ఒకనిని ప్రాణహత్య చేసిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. జంతు ప్రాణహత్య
చేసినవాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకొనవలెను. ఒకడు తన పొరుగు వానికి కలంకము కలుగజేసిన ఎడల వాడు చేసినట్లు వానికి చేయవలెను. విరగగొట్టబడిన దాని విషయములో విరగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను పంటికి పళ్ళు చెల్లవలెను. వాడు ఒకనికి కలంకము కలుగజేసినందున వానికి కలంకము కలుగజేయవలెను. జంతువును చావగొట్టినవాడు దాని నష్టమునిచ్చుకొనవలెను. నరహత్య చేసిన వానికి మరణశిక్ష విధింపవలెను. మీరు పక్షపాతము లేక తీర్పు తీర్చవలెను. మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికిని చేయవలెను. నేను మీ దేవుడనైన యెహోవానని వారితో చెప్పుము అనెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పెను, శపించిన వానిని పాలెము వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో వాని చావగొట్టవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేసిరి. లేవియకాండము 23వ అధ్యాయము 3వ వచనంలో ఇంపార్టెంట్ అయిన మాట, 6 దినములు పని చేయవలెను. వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. అలాగే లేవియకాండము 24వ అధ్యాయము 16వ వచనంలో, పరదేశీయే గాని స్వదేశీయే గాని యెహోవా నామము దూషించిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. ఇంపార్టెంట్ అయిన మాటలు ఈ విధంగా రాసుకోవడం జరిగింది. ఆత్మీయంగా బలపడాలి అనుకునేవారు 1 సంవత్సరం లోపు బైబిల్ని కంప్లీట్ చేయాలి అని ఆలోచన కలిగిన వారు ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి అవసరమైన వారికి షేర్ చేయండి. ప్రభు మీకు తోడైండును గాక.